హంద్రీనీవా కాలువలోకి 10 మోటార్లతో నీటిని కాలువలోకి పంపింగ్ చేశారు. కాలువను వెడల్పు చేసి రాగులపాడు పంప్ హౌస్ నుంచి 10 మోటార్లతో నీటి పంపింగ్ చేసేలా చర్యలు తీసుకున్న సీఎం చంద్రబాబుకి మంత్రి పయ్యావుల కృతజ్ఞతలు తెలిపారు. హెచ్ఎన్ఎస్ఎస్ కాలువలో పుష్కలంగా నీరొస్తోందని, ఇందుకు చాలా ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా రాగులపాడు పంప్ హౌస్ నుంచి 10 మోటార్లతో నీటి పంపింగ్ జరిగే వీడియోని సీఎం చంద్రబాబుకి పంపించారు. మంత్రి పంపించిన వీడియోని రాష్ట ముఖ్యమంత్రి చూశారు. 10 మోటార్లతో నీటి పంపింగ్ జరగడం చూసి ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాకు ఇంత పెద్ద ఎత్తున నీరు తీసుకురావడం పట్ల తనకు కూడా సంతోషంగా ఉందని చంద్రబాబు రిప్లై ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది లోపల 6 మోటార్ల నుంచి 12 మోటార్లకు వాడుకునేలా కాలువని రెండింతల సామర్థ్యానికి పెంచినట్లు పయ్యావుల తెలిపారు. ఈరోజు అనంతపురం జిల్లాలో రాగులపాడు మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు 8 నుంచి 10 పంపుల వరకు పనిచేస్తూ ఉన్నాయి. వర్షాలు ఎక్కువ వచ్చిన రోజున కంట్రోల్ కోసం తగ్గించడం, మళ్ళా వెంటనే 10 పంపులకు పెంచడం, ఈ రకంగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. రికార్డు స్థాయిలో మొదటి సంవత్సరం 100 డేస్లో కేవలం 100 రోజులు టార్గెట్ పెట్టుకుని ఒకే దగ్గర మన ఉరవకొండ రీచ్లోనే దాదాపు 270 ఎక్స్కవేటర్లు ఒక కాంట్రాక్టర్తోనూ, దాదాపు అంతే స్థాయిలో రెండో కాంట్రాక్టర్తోనూ పనిచేయడంతో ఈరోజు హంద్రీనీవా నీటి సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకోగలిగారు. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటర్లు ఏం చేయాలి, పిల్లకాలను ఎట్లా తీసుకుపోవాలి, ఇవన్నీ ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇవి ఎంతో కష్టమైనా కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో మేము ఎప్పుడూ ఇది కష్టం అనుకోలేదు, ఇష్టపడి చేసినటువంటి పనిగా మేము భావిస్తున్నాం. ఈరోజు నీళ్లను చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. జిల్లా రైతుల జీవితాలకు ఒక నమ్మకాన్ని ఇచ్చేటువంటి ఈ నీళ్లను చూస్తే ఇదే రెట్టించినటువంటి ఉత్సాహంతో పనిచేసి హంద్రీనీవా మీద ఉన్నటువంటి మిగిలిన ప్రాజెక్టులన్నింటినీ కూడా సాధ్యమైనంత తొందరలోనే పూర్తి చేసి అనంతపురం జిల్లాకు రైతాంగానికి ఏ నమ్మకంతో అయితే అన్ని స్థానాలు గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము కానియకుండా పనిచేస్తామనేటువంటి తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఉరవకొండలో జలదీక్షకు వచ్చాడు. 3 నెలల్లో హంద్రీనీవా పనులు ప్రారంభిస్తానన్నాడు. 5 సంవత్సరాల్లో గంప మన్ను తీయలేదు. ఇవాళ మీరు కళ్ళెదురుగా చూస్తున్నారు. 1 సంవత్సరంలో మేము పని చేయగలిగాం. ఎందుకు అనంటే మాకు మనసు ఈ రైతుల పట్ల, ఈ జిల్లా పట్ల కమిట్మెంట్ ఉంది, చిత్తశుద్ధి ఉంది. వాళ్ళు కేవలం మాటలు చెప్తే మాకు